गुड मॉर्निंग, शुभोदय। मैं आज क्लास 5वीं कक्षा के पाठ में जो कल मैं बता रही थी क्या, क्यों, कहा, నేను 5th क्लास 5वीं कक्षा అంటే 5th క్లాస్లో మన ఫస్ట్ పాఠం फर्स्ट लेसन వచ్చేసి ప్రశ్నార్థక వాక్యం వాక్యలో प्रश्नार्थक वाक्य में पेज ने 3 to 6 बताई थी। నేను అయిపోయింది 3 నుంచి 6 వరకు పేజ్ నేను చెప్పడం జరిగింది। 3 నుంచి 5 వరకు చెప్పాను। 3 నుంచి 5 వరకు చెప్పడం జరిగిందమ్మా। 3 పేజెస్ 3, 4, 5 చెప్పాను। ఈరోజు 6 పేజ్ చెప్తున్నాను। దాంట్లో కౌన్ గురించి। కౌన్ అంటే ఎవరు, కౌన్ అంటే ఎవరు మన ప్రశ్నార్థకంలోనే ఇంకొకటి ఏంటంటే కౌన్। ఓకే, ఇది 5th క్లాస్ లెసన్ లో ప్రశ్నార్థక ఫస్ట్ లెసన్ లో నుంచి కౌన్ అనేటువంటి పేజ్ నెంబర్ 6 అన్నమాట। పేజ్ నెంబర్ 6 లో చూసుకోండి। యహ కౌన్ హై, యహ కౌన్ హై। కౌన్ అంటే ఎవరు, यह कौन है, कौन అంటే ఎవరు, यह అంటే ఇతడు, यह అంటే ఇతడు, कौन है ఇతను ఎవరు, ఇతను ఎవరు। who is he, who is he, who is he, who is he। यह किसान है, यह किसान है, यह किसान है అంటే he is a farmer, he is a farmer, he is a farmer అంటే అతను ఒక రైతు। यह कौन है ఇతను ఎవరు, यह किसान है ఇతను ఒక రైతు। ఏ ఫార్మర్ అంటే ఒకటి కదా, ఒక ఇతను ఒక రైతు। తర్వాత वह कौन है, वह कौन है, वह कौन है అతడు ఎవరు, वह कौन है वह అంటే అతడు, वह అంటే అతడు ఎవరు, అతడు ఎవరు। वह कौन है, who is he, who is he, who is he। वह कृष्णा है, वह कृष्णा है అతడు కృష్ణ, he is కృష్ణ, అతను కృష్ణ, అతని పేరు అన్నమాట। కృష్ణ అంటే అతను అక్కడ ఉన్నాడు, అతను ఏమని చెప్తున్నారు చూపించి అతను ఎవరు అని అడుగుతుంటే అప్పుడు అతని పేరు చెప్తున్నాం మనం, ఆ వ్యక్తి పేరు చెప్తున్నారు అనమాట। మనకు దూరంగా ఉన్నాడు కాబట్టి వాహ్ అంటే అతడు, అతడు మనకు కొంచెం దూరంగా ఉన్న వ్యక్తులను ఏమని పిలవాలని చెప్పాను, వాహ్ అని పిలవాలి। సో వహ కౌన్ హై, వహ కృష్ణ హై అతను ఎవరు, అతను కృష్ణ। ఓకే, దాని తర్వాత కుర్సీ పర్ కౌన్ హై, కుర్సీ పర్ कौन है, कुर्सी पर कौन है, कुर्सी पर कौन है। ఇది పేజ్ నెంబర్ 4 అమ్మ, ఇది పేజ్ నెంబర్ 4 కాదు 6, ఇది పేజ్ నెంబర్ 6 అని చెప్పేది। कुर्सी पर कौन है, कुर्सी पर सॉरी
Who is on the chair? Who is on the chair? Who is on the chair? कुर्सी पर कौन है? Who is on the chair? कुर्सी पर अध्यापिका है। अध्यापिका है। कुर्सी पर अध्यापिका है। टीचर इज on the chair. ఓకే, కుర్సీ మీద పర్ అంటే ఆన్ అపాన్ అని చెప్పాను కదా, పైన కుర్సీ పైన ఎవరున్నారు అంటే కుర్చీ మీద ఎవరు కూర్చున్నారు అని. ఓకే, కుర్చీ పర్ కుర్చీ కాదు, చా కాదు, సా. కుర్సీ పర్ అధ్యాపిక హై. అధ్యాపిక అంటే అక్కడ లేడీ అన్నమాట. ఓకే, టీచర్ ఎవరు? లేడీ, స్త్రీ అన్నమాట ఇక్కడ. అంతేకాని సర్ కాదు, మేడం, మిస్ వస్తారు. అధ్యాపిక హై. ఓకే, టీచర్ ఈజ్ ఆన్ ద చైర్. టీచర్ ఈజ్ ఆన్ ద చైర్. తర్వాత వే కౌన్ హై. వే కౌన్ హై. వే కౌన్ హై. వారు ఎవరు? వారు ఎవరు? Who are those? Who are those? वारु एवरु? वे छात्र है। वे छात्र है। वे छात्र है। Those are students. Those are students. Those are students. ఒకసారి చూడండి. కౌన్ ప్రశ్నార్థక వాక్యలో 3 to 5 పేజెస్ చెప్పేశాను ఆల్రెడీ. చెప్పిన తర్వాత నెక్స్ట్ పార్ట్ పేజ్ నెంబర్ 6లో చెప్తున్నాను మీకు. దీంట్లో యహ కౌన్ హై. యహ కౌన్ హై. హూ ఈజ్ హీ. మీ పేజెస్ అర్థం అవడం కోసం నేను పేజెస్ కూడా క్లియర్ ఇస్తున్నాను. ఓకే, యహ కౌన్ హై. Who is he? Who is he? यह किसान है. यह किसान है. इतनु राइतु. He is a farmer. He is a farmer. वह कौन है? वह कौन है? अतनु एवरु? Who is he? Who is he? वह कृष्णा है. अतनु कृष्णा. He is कृष्णा. He is कृष्णा. कुर्सी पर कौन है? कुर्सी पर कौन है? कुर्सी మీద ఎవరున్నారు? Who is on the chair? Who is on the chair? కుర్చీ పైన ఎవరున్నారు? కుర్సీ पर अध्यापिका है. కుర్సీ पर अध्यापिका है. కుర్చీ పైన టీచర్ ఉన్నారు. ఇక్కడ మిస్ గాని మేడం గాని అయి ఉంటారు, ఎందుకంటే అధ్యాపిక అంటే లేడీ. ఓకే, టీచర్ ఈజ్ ఆన్ ద చైర్. టీచర్ ఈజ్ ఆన్ ద చైర్. టీచర్ ఎక్కడ ఉన్నారు? కుర్చీ పైన ఉన్నారు అన్నమాట, కూర్చొని ఉన్నారు. వే కౌన్ హై. వే కౌన్ హై. వారు ఎవరు? వారు ఎవరు? హూ ఆర్ దోస్? హూ ఆర్ దోస్? वे छात्र है. वारु स्टूडेंट्स. छात्र. then tarvata those are students. Those are students. వారు స్టూడెంట్స్, విద్యార్థులు. వారు విద్యార్థులు. ఓకే, దాని తర్వాత శబ్దార్థ చెప్తారమ్మ. దీంట్లో ఈ పేజ్లో ఉన్న శబ్దార్థాలు మీనింగ్స్ చెప్తారు చూడండి. శబ్దార్థ అంటే ఏంటమ్మా? రోజు చెప్తున్నాను మీకు ఈ మీనింగ్ అంటారు దీన్ని. శబ్దార్థ అంటే ఏంటి? మీనింగ్స్. శబ్దార్థ అంటే మీనింగ్స్.
శబ్దార్థ్. కౌన్ అంటే ఏంటి నేను ఇంతవరకు చెప్పాను కదా. కౌన్ అంటే హూ. కౌన్ అంటే ఏంటి? హూ. తర్వాత కుర్సీ. కుర్సీ అంటే చైర్. కుర్సీ అంటే ఏంటి? చైర్. ఛాత్ర. ఛాత్ర అంటే స్టూడెంట్. ఛాత్ర అంటే స్టూడెంట్. హై. హై అంటే ఈజ్. పర్. ఆన్. కిసాన్. కిసాన్. ఫార్మర్. ఫార్మర్. కిసాన్ అంటే ఫార్మర్. అధ్యాపిక. అధ్యాపిక. లేడీ టీచర్. లేడీ టీచర్. హై. ఆర్. చూసుకోండి ఒకసారి లాస్ట్ వరకు చూడండి. చెప్పారు కదా ఇవి వర్డ్స్ సెంటెన్సెస్ చెప్పేసరి. ఇప్పుడు శబ్దార్థ మీనింగ్స్ చెప్తాను చూడండి. శబ్దార్థ మీనింగ్స్. ఓకే. కౌన్, హూ, కుర్సీ, చైర్, छात्र, स्टूडेंट, हाई, इज, पर, ऑन, किसान, फार्मर, अध्यापिका, लेडी टीचर, हाई, और ఇక్కడ హై వచ్చింది ఈజ్. ఇక్కడ పైన డాట్ లేదు చూడండి, మామూలుగా ఉంది. ఇక్కడ డాట్ వచ్చింది కదా పైన, ఇది బహువచన రూపం అన్నమాట. ఇది ఏకవచన రూపం. అందుకని ఇక్కడ హైకి ఈజ్ వస్తుంది, ఇక్కడ హైకి ఆర్ వస్తుంది. ఓకే. కౌన్, హూ, కుర్సీ, చైర్, छात्र, स्टूडेंट, హై, ఈజ్, పర్, ఆన్, కిసాన్, ఫార్మర్, అధ్యాపిక, లేడీ టీచర్, హై, ఈజ్. దాని తర్వాత పేజ్ నెంబర్ 7 చెప్తాను చూడండి. పేజ్ 7 చెప్తాను. అంటే ఇప్పుడు చెప్పేది 6 నుంచి చెప్తున్నాను. ఓకే. 6. ఇప్పుడు 7th పేజ్ చెప్తాను చూడండి. 7th పేజ్లో కప్. 7th పేజ్ 7 ఇది. కప్. కప్ అంటే when. कब बनते when. बच्चा कब सोता है. बच्चा कब सोता है. పిల్లవాడు ఎప్పుడు పడుకుంటున్నాడు. బచ్చా కబ్ సోతా హై. పిల్లవాడు ఎప్పుడు పడుకుంటాడు. when does the child sleep. when does the child sleep. పిల్లవాడు ఎప్పుడు పడుకుంటాడు అని క్వశ్చన్ చేశారు. పిల్లవాడు సాధారణంగా ఎన్ని గంటలు పడుకుంటారమ్మా? 7కి 8కి. చిన్న పిల్లలకి 7కి పడుకుంటారు, కొంచెం పెద్ద పిల్లలు 8కి పడుకుంటారు కదా. సో కానీ వీడి కొంచెం పెద్దవాడు అనమాట. బచ్చా 9 బజే సోతా హై. బచ్చా 9 బజే. बच्चा 9 बजे सोता है. అంటే
పిల్లవాడు 9 గంటలకు పడుకుంటాడు. సోతా హై, పిల్లవాడు 9 గంటలకి పడుకుంటాడు. ఓకే, ద చైల్డ్ sleeps at 9 p.m. రాత్రి 9 గంటలకు పడుకుంటాడు. तुम कब उठते हो? तुम कब उठते हो? तुम అంటే మీరు, तुम అంటే మీరు, కబ్ ఎప్పుడు, ఉఠతే హై లేస్తారు, మీరు ఎప్పుడు లేస్తారు అంటే तुम कब उठते हो? तुम कब उठते हो? When do you wake up? When do you wake up? When do you wake up? మీరు ఎప్పుడు నిద్ర లేస్తారు ఆ మీనింగ్ అన్నమాట. तुम कब उठते हो? మీరు ఎప్పుడు లేస్తారు? मैं सवेरे 6 बजे उठता हूँ. मैं सवेरे 6 बजे उठता हूँ. నేను ఉదయాన్నే 6 గంటలకు లేస్తాను. ఓకే, I wake up at 6 a.m. ఓకే, ఉదయం నేను 6 గంటలకు లేస్తాను. బస్ కబ్ ఆతీ హై? బస్ కబ్ ఆతీ హై? బస్సు ఎప్పుడు వస్తుంది? బస్సు ఎప్పుడు వస్తుంది? When does the bus come? When does the bus come? Okay, when does the bus come? బస్ ఎప్పుడు వస్తుంది? బస్ 8 बजे आती है. బస్సు 8 గంటలకు వస్తుంది. The bus comes at 8 a.m. బస్సు 8 గంటలకు వస్తుంది. చూడండి, బస్ మనకున్న ప్రశ్నార్థక వాక్యంలో పార్ట్ చెప్తాను. కబ్ అంటే వెన్ అని అర్థం. బచ్చా కబ్ సోతా హై? పిల్లవాడు ఎప్పుడు పడుకుంటాడు? బచ్చా 9 బజే సోతా హై. బచ్చా 9 బజే సోతా హై. పిల్లవాడు 9 గంటలకు పడుకుంటాడు. తుమ్ కబ్ ఉఠతే హో? మీరు ఎప్పుడు లేస్తారు? मैं सवेरे 4 बजे उठता हूँ. నేను ఉదయాన్నే 6 గంటలకు లేస్తాను. బస్ కబ్ ఆతీ హై? బస్ ఎప్పుడు వస్తుంది? బస్ 8 బజే ఆతీ హై. బస్సు 8 గంటలకు వస్తుంది. ఇందులో ఇంగ్లీష్ సెంటెన్సెస్ కూడా ఇంపార్టెంటే. తర్వాత హిందీ సెంటెన్సెస్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు దీన్ని అడిగి దీని మీనింగ్ రాయమంటాడు, లేదా దీన్ని అడిగి ఇంగ్లీష్లో అడిగి హిందీని రాయమంటాడు, హిందీని అడిగి ఇంగ్లీష్లో రాయమంటాడు. కాబట్టి ఈ రెండింటిని కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అంతేగాని హిందీ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది, తెలుగులో మనకు అర్థమవుతుంది కదా అని అనుకుంటే పొరపాటు.
మీకు అర్థం అవడం కోసం తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాకపోతే మనకి ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఈ సెంటెన్సెస్ మాత్రం ఖచ్చితంగా అడుగుతారు, అందుకని మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. ఓకేనా? దీని తర్వాత పేజ్ నెంబర్ 8. పేజ్ నెంబర్ 8 కూడా కప్ గురించే ఉంది. ఓకేనా? దీని గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పేజ్ నెంబర్ 8 కూడా సేమ్ ఇదే వస్తుంది, కప్ అనేటువంటి సెంటెన్సెస్ దాని గురించే ఇచ్చాడు. పేజ్ నెంబర్ 8. रेल कब रवाना होती है? रेल कब रवाना होती है? రైలు ఎప్పుడు బయలుదేరుతుంది? రైలు ఎప్పుడు బయలుదేరుతుంది? When does the train leave? When does the train leave? ट्रेन ఎప్పుడు బయలుదేరుతుంది? रेल 5 बजे रवाना होती है. रेल 5 बजे रवाना होती है. ट्रेन 5 గంటలకు బయలుదేరుతుంది. The train leaves at 5 o'clock. The train leaves. The train leaves at 5 o'clock. Okay, the train leaves at 5 o'clock. राम कब भोजन करता है? राम कब भोजन करता है? राम कब भोजन करता है? When does Ram eat dinner? When does Ram eat dinner? మనం మార్నింగ్ చేసేటువంటి తింటాం కదా పొద్దున్నే, మనం ఇడ్లీ కానీ ఇడ్లీ కానీ లేకపోతే దోశ కానీ అలాంటివి తింటాం కదా, దాన్ని ఏమంటారు? టిఫిన్ అంటారు, అవును కదా? మరి మధ్యాహ్నం తినేదాన్ని ఏమంటాము? లంచ్ అంటాము. ఓకే, మరి ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో కొంచెం చిన్నగా చిప్స్ కానీ లేకపోతే ఏదైనా కొంచెం మిక్చర్ కానీ ఏదైనా స్వీట్స్ కానీ తింటాం కదా, కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటాం కదా, దాన్ని ఏమంటారు? స్నాక్ టైం అని చెప్పేసి అంటున్నారు, అవునా? మరి ఈ నైట్ తీసుకునే భోజనాన్ని ఏమంటాం మనం? నైట్ తీసుకునే భోజనాన్ని డిన్నర్ అంటాం. నైట్ తీసుకునే భోజనాన్ని డిన్నర్ అంటాం. అయితే మనమైతే నైట్ డిన్నర్ తీసేసి తినేసి పడుకుంటాం, కానీ అదర్ కంట్రీస్లో ఏం చేస్తారు? సప్పర్ కూడా చేస్తారు. అంటే ఏంటి? లాస్ట్ నైట్ 11, 11:30, ఈవెన్ 12 కూడా అయిపోతుంది అన్నమాట. అటువంటి టైంలో తినేటువంటి ఫుడ్ ఏమంటారంటే సప్పర్ అంటారు. ఓకే, మనం ఏమన్నాడు? When does Ram eat dinner అన్నాడు. When does Ram eat dinner అంటే రామ్ ఎన్ని గంటలకు, అంటే నైట్ అన్నమాట, రాత్రి ఎన్ని గంటలకు అతను భోజనం చేస్తాడు అని మీనింగ్లో అడిగాడు ఈ క్వశ్చన్. ఓకే, అతను ఎన్ని గంటలు తింటాడు? రామ్ 8 बजे भोजन करता है. राम 8 बजे भोजन करता है. రాత్రి 8 గంటలకు రామ్ భోజనం చేస్తాడు. ఓకే, రాత్రి 8 గంటలకు రాముడు ఏం చేస్తాడు? భోజనం చేస్తాడు. రామ్ ఈట్స్ డిన్నర్
dinner at 8 p.m. రాత్రి 8 గంటలకు రామ్ భోజనం చేస్తాడు. ఓకే, దీని తర్వాత శబ్దార్థ్ చూద్దాం. శబ్దార్థ్ అంటే ఏంటని చెప్పాను, మీనింగ్. వెరీ గుడ్, మీనింగ్. దీంట్లో బచ్చా, బచ్చా చైల్డ్, बच्चा चाइल्ड. सोना, सोना to sleep, सोना to sleep. आना, आना to come, to come. आना to come. rail, rail. train, train. रवाना होना, रवाना होना, रवाना होना. to leave, to leave అంటే విడిచి వెళ్ళడం అన్నమాట. భోజన్ కర్నా, భోజన్ కర్నా, भोजन करना. to eat, to eat. చూడండి ఒకసారి. ट्रेन कब रवाना होती है? when does the train leave? ट्रेन 5 बजे रवाना होती है. the train leaves at 5 o'clock. राम कब भोजन करता है? when does राम eat dinner? राम 8 बजे भोजन करता है. राम eats dinner at 8 p.m. తర్వాత శబ్దార్థ్. बच्चा child, सोना to sleep, आना to come, rail train, रवाना होना to live, भोजन करना to eat. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనం 6, 7, 8, 7